శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ కింద ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. గోధుమ పిండి తీసుకున్న 2 కప్స్, దాంట్లో కొద్దిగా వామును ఒక్కసారి ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకున్నాము. అలాగే నల్ల జీలకర్ర, కొద్దిగా మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కాచి చల్లార్చి పెట్టుకున్న కొద్దిగా నెయ్యి, ఇవి వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఒకసారి. ఈ నూనె నెయ్యి రెండు వేడి చేసి వేసుకున్నాం కదా, ఇవి రెండు పిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చపాతీ పిండిని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దానికి కోటింగ్ కోసం కొద్దిగా నెయ్యి తీసుకున్నాము. దీంట్లోనే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ గోధుమ పిండి అంతా గీలో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. అయిపోయిన తర్వాత మనం ఈ సైజు బాల్స్ కింద తీసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకుందాం. చపాతీ ఎప్పుడు కూడా ఇంత థిన్ సైజ్ వచ్చిన తర్వాత దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని యాడ్ చేసేసుకుందాం. ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్గా అప్లై చేసుకుందాం. ఇలా ఈక్వల్గా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్న చపాతీని మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్నది ఒక పక్కకు పెట్టుకుందాం. చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ చిన్న పూరీల కింద చేసుకుందాం. ఇలా చేసుకున్న పూరీకి మళ్ళీ కొద్దిగా ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని 1 సెకండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక్కసారి ప్రెస్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన వాటిని కూడా అలాగే రెడీ చేసి పెట్టుకుందాం. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందాం. మనకి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం వేగటానికి టైం పడుతుంది, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా వేపుకోవాలి. అలాగే మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాం. యాక్చువల్లీ ఈవినింగ్ టీ టైంలోకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.